ధనం ఉంది, ధనానికి ఎప్పుడు రెండే ప్రయోజనాలు. మనం అనుభవించాలి, ఎవరికైనా దానం చేయాలి. లేకుండా ఊరికే మూటలు కట్టుకుని కూర్చుని నగలన్నీ ఎక్కడున్నాయంటే సేఫ్ డిపాజిట్ లాకర్లో, అవి సేఫ్, నువ్వు వెళ్ళిపోతావు, రేపోతావు. నువ్వు పెట్టుకోలేదు, ఎవరికే ఇవ్వలేదు. మరి పెట్టుకుంటుందా అంటే భయం, కోడలకి ఇస్తుందా అంటే ఇచ్చేలాగా వాళ్ళ పుట్టింటి వాళ్ళు ఇచ్చుకోవాలి, నేను ఎందుకు పోవాలి, మరి ఎవరిస్తారమ్మా కోడలకు నువ్వు ఇవ్వకపోతే. ధర్మశాస్త్రం తెలిసి చెబుతున్నా, ఆడవాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి మొహమాటం ఏంలా. అత్తగారి నగలు వారసత్వం ప్రకారం కోడలకే వస్తాయి, ధర్మశాస్త్రం కూతురు కాదు. తస్మాత్ జాగ్రత్త కోడళ్ళారా. చప్పట్లు ఆడాళ్ళు కొట్టట్లేదు చూసారా, నచ్చది మాట నాకు తెలుసు. కూతురికి ఇవ్వడానికి వీల్లేదమ్మా, కోడలకే ఇవ్వాలి. వంశపరంపరే ఎలవేలుపు గౌరీదేవి బొమ్మెత్తున్నావా, గోత్రం మారిందా, ఇంటి పేరు మారిందా, నగలు మారవా, నగలే వెళ్ళాల్సింది. అమెరికాలో ఉన్న కూతురికి ఇస్తారు కానీ అంబాజీపేటలో ఉన్న కోడలకి ఇవ్వరండి. పైగా ఇంట్లో ఎక్కడో పెట్టి ఈ రహస్యాలు ఆవిడకి చెప్తారు ఫోన్ చేసి, నువ్వు చూసుకోయే. వంకర బుద్ధులమ్మా, ఇవన్నీ మార్చుకోవాల్సిందే. నాకేం మొహమాటం వెళ్ళా, మళ్ళీ పిలవకపోయినా మంచిదే, నేను నిజమే చెబుతాను. అత్తగారి తర్వాత కుటుంబానికి వారసురాలు కోడలే, కూతురు కాదు. ఆ కూతురు ఆ ఇంట్లో వారసురాలు, ఇక్కడ కాదు, ఇక్కడ వేషాలు అయ్యింది ఇక్కడ. అంతేకాదు, అత్త మామల బాధ్యత కూడా కొడుకు కోడలదే. కూతురు చూసుకుంటుంది కదా, చూడాల్సిన అవసరం ఆవిడికి లేదు, కొడుకు కోడలే చూడాలి. ఆ బాధ్యత వాళ్ళదే, ఆ బంగారము వాళ్ళదే. ఏముంటే అదే. బలవంతంగా సంపాదించకల, అప్పులు చేసే ఒక్కల వారసులు లెక్కే. అత్తకైనా హక్కు ఉందో కోడలకైనా ఉంటాయి. కోడలకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి, అత్తగారికి కొన్ని బాధ్యతలు ఉన్నాయి. మన ధర్మం అలాగే ఉంటుంది, ఎవరికి పక్షపాతాలు ఉండవండి ఇందులో. ఋషులు పెట్టిన ధర్మాలు మేము చెబుతున్నాం ఇక్కడ, మాకేముంటాయి. అందుకని బాధ్యతే. ఎందుకు విద్యా వివాదాయ ధనం మదాయ. ధనం ఉన్నదెందుకు, మనం అనుభవించాలి, ఎవరికైనా ఇవ్వాలి. నువ్వు పెట్టుకోవు, కోళ్ళు పెట్టుకోదు, అందులో డొక్కేసి ఆ లాకర్లో పెడతారు. సంవత్సరానికి 2,000 రెంట కట్టుకుంటారు. ఇక్కడ ఉన్న నగలేవో పెట్టుకోవాలి, పోయాయి అనుకో ఇంకా పెట్టుకోక్కర్లేదు అని సంతోషించాలి. ఒకటే దెబ్బ. అదే వైరాగ్యం అంటే. పెట్టుకుంటే పోతాయి, పెట్టుకోకపోయినా పోతాయి. అవేవో పెట్టుకుని పోవడం మంచిది అంతే. అనుభవించేయడమే దాన్ని. ఉన్న బట్టలు కట్టుకోట్లా, ఉన్న నగలు పెట్టుకోవాలి అంతే, అయిపోతాయి. అనుభవించాలి, ఇంకా దానికి గొడవలేదు. మనకి ఎప్పుడో ఒకసారి పెట్టుకుంటే ఉపయోగం చెబుతున్నాను నేను. చాలా కంకణాలు అవి ఉన్నాయమ్మా, నాకు ఇచ్చారు, పెట్టుకోవట్లా చూశారు, విసుగొచ్చింది, మానేశాను. లేక ఇంకోటి విసుగొచ్చింది. టీవీలో పెట్టుకుంటే మీరు చూడండి, టీవీలో కనపడతారు, పెట్టుకోను విడిగా. ఎందుకంటే ప్రయాణాల్లో ఇదో పని ఇక్కడ. ఇక నేను కంకణం చూసుకుంటూ కూర్చోవాలి, లంకణాలు అయ్యి. ఏం లేకుండా వచ్చామనుకో, ఆ బ్యాగ్ తల కింద ఎటు పడుకుంటాం, ఏం పట్టుకెడతాడు, నన్ను కూడా పట్టుకెళ్ళాలి, సుఖంగా పడుకుంటాం. ప్రయాణాలు నిత్యం ఉన్నవాళ్ళు బంగారం వేసుకుని తినకూడదు, మరి ప్రమాదం అది. వీలైనంత తక్కువే ఉండాలి. అదే టీవీలో చూడండి, కళ్ళకళ్ళాడిపోతాం అక్కడ, అది వేరే ఉంది. మరి పెట్టుకోవడానికి వాళ్ళు అడుగుతారు, మేకప్ వాళ్ళు, కెమెరా వాడు అడుగుతాడు, ఏమన్నా గురువుగారు మీరు రుద్రాక్ష పట్టుకోలేదని అడుగుతాడు. నీకెందుకు అంటే కళగా ఉంటుంది సార్ వేసుకోండి అంటే. వాళ్ళకు ముందు షూటింగ్ ఒక పద్ధతి ఉంటుంది కదా, మరి బోసిమొహాలు వేసుకుంటే వాళ్ళు చేయలేరు అక్కడ, దానికి ఒక పద్ధతి ఉంది. అయితే అక్కడ ఉండాలి, వాళ్ళు అడుగుతున్నారు, అలాగే ఉంటాం. ఇక్కడ అలాగే సమస్య లేదు, ప్రయాణంలో ఉన్నాం, సింపుల్గా ఉండాలి, అత్యవసరమైనవి ఉండాలి అంతే. అందుకని అంటే ఎలాగైనా మనిషి సిద్ధంగా ఉండాలి, ఉన్నది అనుభవించడానికి, లేకపోతే ఏడవకుండా ఉండడానికి, రెండు సిద్ధంగా ఉండాలి.